ఉగాది అమావాస్య నాడు వచ్చింది. ఈరోజు నిజంగా పండగ చేసుకోవాలా, లేకపోతే దానికి ఏమైనా పరిహారాలు చేయాలా? ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయో సమస్యలు తెలియదమ్మా. ఎవరో ఏదో ఆ ఏమంటారు, మిడిమిడి జ్ఞానం అంటూ ఉంటారు. ఆ మిడిమిడి జ్ఞానంతో సగం తెలుసుకుని, ఆ సగం తెలుసుకున్న దాన్ని తమ జీవితంలోనో తమ అనుభవంతోనో సమన్వయం చేసేసుకుని సమస్యలు తీసుకొచ్చి పెట్టేటటువంటి పద్ధతి. అంతేగాని అలాంటిది ఏం లేదమ్మా. దైవజ్ఞులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు, అంటే పండితులు అంటే జ్యోతిష్య పండితులు, జ్యోతిష్ శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వారు, వారు ఏమి నిర్ణయిస్తే దానిని చక్కగా యథాతథంగా పాటించాలి. ఈ జ్యోతిష పండితులను ఏమంటారండి? దైవజ్ఞులు అంటారు. అంటే గ్రహాల యొక్క గతులు తెలియడం మాత్రమే కాదు, వీరు చేసేది ఏమిటి అంటే దైవము యొక్క భావనని తెలుసుకున్నవారు, భగవత్ తత్వాన్ని తెలుసుకున్నవారు. ఈ గ్రహాలన్నింటినీ నడిపించేటటువంటిది పరమాత్ముడే గనక ఆ పరమాత్మ తత్వం తెలుసుకుని ఈ గ్రహ గతులను గమనించి అందరికీ మేలు కలిగేటటువంటి పద్ధతిలో వాటిని వివరించి చెప్పేటటువంటి వారు దైవజ్ఞులు. అందుకే మనం తరచుగా వింటూనే ఉంటాం కదమ్మా. విన్నాక కూడా మనకి సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ఏం వింటాం? దైవజ్ఞులు ఫలానా వారు చెప్పారు, ఏదో దైవజ్ఞ శ్రేష్ఠ, దైవజ్ఞ రత్న, ఇటువంటి బిరుదాలు ఇస్తున్నారు. అంటే దైవము యొక్క కదలికలను, అభిప్రాయాలను, సూచనలను, దైవ గతిని గుర్తించినటువంటి వారు, వారు చెప్పినటువంటి దానిని మనం తప్పనిసరిగా పాటించాలి. అంతకన్నా పెద్దగా మనం ఆలోచన చేయవలసినటువంటి పని లేదు. ఎప్పుడైనా ఉగాది వచ్చేది అమావాస్య మర్నాడే. పైగా ఒకప్పుడు ఒక దురభిప్రాయం కూడా లోకంలో ఉండేది. అమావాస్యతో కూడుకున్నటువంటి పాడ్యమే లెక్క తరచుగా పెట్టుకుంటూ ఉంటారు. తరచుగా అని చెప్పానండి, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు ఇది కొత్త అమావాస్య గనక ఈరోజు కొత్త బట్టలు కట్టుకోకూడదు అని, ఉగాది నాడు కొత్త బట్టలు కట్టుకోకూడదని, ఇలాంటి రకరకాల దురభిప్రాయాలు లోకంలో వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇవి నేను ముందరే చెప్పినట్టు తమకి కొంచెం తెలిస్తే దానికి తమ తెలివితేటలు కొంచెం జోడించి చెప్పేటటువంటి మాటలు వాస్తవానికి ఆనాడు చక్కగా శాస్త్రంలో చెప్పినట్టుగా అభ్యంగన స్నానాదులన్నీ చేసుకుని చక్కగా తలంట్లు పోసుకుని కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు చేసుకుని ఉగాది పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేసి దేవాలయానికి వెళ్ళి ఈ పనులన్నీ చేసి ఈ ఉగాదిని చక్కగా మనం ఆనందదాయకంగా గడుపుకుంటాం. ఎప్పుడూ కూడా ఎందుకు ఈనాడు ఇవన్నీ చేయాలని చెప్తారంటే, సంవత్సరంలో మొదటి రోజు ఎట్లా ఉంటే సంవత్సరం అంతా కూడా అట్లా ఉంటుందని ఒక విశ్వాసం. ఎట్లాగంటే నిద్ర లేచినప్పుడు మన మనస్సు ఎలా ఉందో రోజంతా అలా ఉంటుందని, ఆనందంగా ఉంటుందని, అలాగే ఒక మనిషిని మొదటిసారి చూసినప్పుడు మనకి ఎటువంటి అభిప్రాయం కలిగిందో అదే అభిప్రాయం తరచుగా కొనసాగుతుందని ఉంది కదా. అట్లాగే సంవత్సరానికి మొదటి రోజు మనం ఎట్లా ఉన్నామో అన్ని రోజులు అలా ఉంటాయి అనేటటువంటి విశ్వాసం ఉంది గనక ఈనాడు ఎటువంటి సందేహాలు మనసులో పెట్టుకోకుండా చక్కగా ఉగాది పండగని ఆనందంగా బంధుమిత్రులు ఎవరెవరున్నారో వాళ్ళందరితోనూ కలిపి సంతోషంగా గడుపుకుందాం. అంతేగాని అనుమానాలకు చోటివ్వద్దు. ఈ రోజు అనుమానపడ్డామంటే సంవత్సరం అంతా అనుమానాలతోనే గడుస్తుంది. ఎందుకు వచ్చిన అనుమానాలండి? ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం. అందరికీ పరాభవనామ సంవత్సర